హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇస్ట్రీమ్ పోర్టల్ తీసుకొచ్చిన కేంద్రం ఉచితంగానే ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చని అంటోంది. అసంఘటిత కార్మికులు పేరు నమోదు చేసుకోవచ్చని చెప్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మేమే వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ శ్రమ్ కార్డ్తో ఉచితంగా 2 లక్షల బెనిఫిట్ అందజేయబోతోంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో ఇస్ట్రీమ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వర్కర్లు ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వమే ఈ శ్రమ్ కార్డును అందిస్తోంది. ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా అసంఘటిత రంగంలో కార్మికులు ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ స్కీమ్లో రైతులు కూడా చేరొచ్చా? చేరేందుకు అర్హత ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ శ్రమ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం చూస్తే కేవలం వ్యవసాయ రంగ కార్మికులు, పొలం లేని రైతులు మాత్రమే ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు. అంటే ఈ శ్రమ్ వెబ్సైట్ ద్వారా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న వాళ్లకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన బెనిఫిట్ లభిస్తుంది. తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రీమియాన్ని చెల్లిస్తుంది. అంటే పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వాళ్లకు ఉచితంగా 2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజ్ లభిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా అసంఘటిత రంగ కార్మికులకు లభించే సామాజిక భద్రతా ప్రయోజనాలన్నీ ఈ పోర్టల్ ద్వారానే అర్హులకు చేరతాయి. అలాగే ఎమర్జెన్సీ లేదా పాండమిక్ పరిస్థితుల్లో ఈ పోర్టల్ డేటా ద్వారా తగిన సహాయ సహకారాలు అందుతాయి. వర్కర్లకు ఏదైనా ప్రయోజనం కలగొచ్చు. కాగా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని భావిస్తే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు ఖచ్చితంగా లింక్ చేసి ఉండాలి. నేరుగానే ఈ శ్రమ్ వెబ్సైట్కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి కూడా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఉచితంగానే ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాం. మరిన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి సమాచారం తెలియాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మేమే వీడియో పెట్టినా మీకు వెంటనే తెలుస్తుంది. అలాగే ఈ వీడియో లింక్స్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి విలువైన సమాచారం అందరికీ అందించండి. నమస్తే.